జేఏసీ నాయకులు లేకుంటే భవిష్యత్ కార్యాచరణ కూటమి సర్కార్‌కు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం 15 నెలలుగా సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సీఆర్‌డీ అధికారులు జేఏసీ సమావేశంలో రైతుల నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి సెక్యూరిటీ గార్డే దిక్కు అంటూ రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డు గగ్గోలు పెడుతున్న రోగులు తమకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఐఐఎస్సి బెంగళూరుదే అగ్రస్థానం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల. దేశంలో మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకున్న ఐఐఎస్సి బెంగళూరు. అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు సాధించిన భారత విద్యా సంస్థలు. ప్రపంచ టాప్ వర్సిటీగా వరుసగా 10వ ఏడాది యూకే సంస్థ ఆక్స్ఫర్డ్ రికార్డ్. గతంలోతో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకులు కోల్పోయిన యుఎస్ సంస్థలు. యూకే విశ్వవిద్యాలయాలకు మిశ్రమ ఫలితాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త టీచర్లకి టోకరా అంటూ స్కూల్ అసిస్టెంట్ల క్లస్టర్ కాంప్లెక్స్లో పోస్టింగులు. టీడీపీ కూటమి ప్రభుత్వం డిఎస్సి 2025 నిర్వహణలోనే కదా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడంలోనూ ఎక్కడ లేని గందరగోళం సృష్టిస్తోంది. స్కూళ్ల ఎంపికలో అభ్యర్థులు ఆప్షన్స్ పెట్టే సమయంలోనూ వాళ్ళని తప్పుదారి పట్టించింది. దీంతో చాలామంది క్లస్టర్ కాంప్లెక్స్లో పోస్టింగ్స్ వచ్చాయి. మరోపక్క చాలామంది అభ్యర్థులకు ఏ స్కూలు కేటాయించకుండా జాయినింగ్ రిపోర్టులు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతుంది. పైగా కొత్త టీచర్లందరూ సోమవారం వాళ్ళకి కేటాయించిన స్కూళ్లలో రిపోర్ట్ చేయాలని వెంటనే విధుల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే ఏ స్కూలు కేటాయించిన తాము ఎక్కడ రిపోర్ట్ చేయాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు మరిన్ని పెట్టుబడులు. సిఫీ డేటా సెంటర్ శంకుస్థాపనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రానున్న రోజు